తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. లేవియా కాండము 16వ అధ్యాయము. లేవియా కాండము 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 21వ వచనము. అప్పుడు అహరోను సజీవమైన ఒక మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన ఈ మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. రాజా, సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకను ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి అయ్యా, మీ ఆత్మచేత నింపండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ లేఖనాల్లోని సత్యాలను తెలుసుకొనులాగున గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తము మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొనండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నానయ్యా. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. లేవియా కాండము 16వ అధ్యాయం 21వ వచనంలో అహరోనుకి ఇవ్వబడిన ఒకానొక సూచన మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ 16వ అధ్యాయము ప్రారంభం నుంచి కూడా మనం గ్రహించగలిగితే మరి ఇశ్రాయేలీయుల యొక్క పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం కలగటానికి సంవత్సరంలో ఒకరోజు దేవుడు వారికి ప్రాయశ్చిత్త దినంగా ఏర్పాటు చేసినట్లు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే పాపి అయిన మనిషి పాపంలోనే మరణించటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అది ఒప్పుకోలు కలుగజేయటానికి, వాటిని ఒప్పుకోవటానికి దేవుడు ఒక నియామక దినాన్ని ఏర్పాటు చేశాడు. అదే వారికి ఈ దినము, ఈ రోజు. అది సంవత్సరంలో ఒకసారి వాళ్ళకు వస్తూ ఉంది, గమనించండి. అందుకనే మరి ప్రతి వ్యక్తి కూడా దేవుని ఇంటికి తిరిగి రావటానికి దేవుడు ఒక ఏర్పాటును చేశాడు. అదే ఈ రోజు. దీన్నే యూదులు ఏమంటారంటే యామ్ కిపూర్ అంటారు. అంటే ఆ ప్రత్యేకించబడిన దినాన్న వీరందరూ కూడా ప్రత్యక్ష గుడారము అనగా అప్పుడు దేవుని సన్నిధికి సూచనగా ఉన్న ప్రత్యక్ష గుడారం. అంటే దేవుడు మనుషులతో మాట్లాడటం మానేశాడు. వారి అవిధేయతల కారణంగా దేవుడు వారితో మాట్లాడటం మానేశాడు. వీరు కూడా లోకంలో ఉండి బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు, ఐగుప్తు బానిసత్వంలోనికి. దేవుడు మోషే ద్వారా వీరిని విడిపించాడు. మొదటగా మోషేతో మాట్లాడాడు. తరువాత నా ప్రజలతో నేను మాట్లాడాలి, ఒక స్థలాన్ని ఏర్పాటు చేయని మోషేకు చెప్తే అలా ఏర్పాటు చేయబడ్డ స్థలమే ప్రత్యక్ష గుడారము. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ఉనికి ఉన్న స్థలము ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఈ ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంబంధించిన వారు కూడా రావాలి. వారు ఈ ఒక్కరోజు వారి పాపాలన్నిటిని కూడా ఒప్పుకోవాలి, మళ్ళీ తిరిగి దేవునితో ఐక్యం అవ్వాలి. ఇది దేవుడు వారికి ఇచ్చిన నియమం. అందుకనే యూదులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఇది ఎప్పుడొస్తుందంటే యూదుల క్యాలెండర్ ప్రకారం వారి 7వ నెలలో 10వ రోజు వస్తుంది. ఇది
వారికి 7వ నెల అంటే మనం అప్పటికి అక్టోబర్లోకి వచ్చేస్తాం మనం. అది 7వ నెల వాళ్ళకి. ఆ నెలలో 10వ రోజున వాళ్ళు ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి వారి పాపాలన్నిటినీ కూడా ఒప్పుకోవాలి. అప్పుడు ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఏంటంటే, సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. వెళ్ళక మునుపు తనను తాను శుద్ధి చేసుకుంటాడు. తన నిమిత్తం కూడా ఒక కోడెను లేదా లేగ దూడను బలిస్తాడు. ఇచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. మరి ఎప్పుడు కూడా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఈ ఒక్కరోజు మాత్రమే వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఇశ్రాయేలు వారి పాపాలన్నిటి కొరకు పాప పరిహారార్థ బలిని అర్పిస్తాడు. వీరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒక జంతువుని వధించి దాని దహన బలిగా అర్పించి వీరి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం కలుగులాగున దాన్ని ఏర్పాటు చేస్తాడు. అందుకనే మనం గమనించగలిగితే ఇక్కడ ఈ అధ్యాయములో 2 మేకలు మనకి కనబడుతూ ఉంటాయి. గమనించండి, ఆ 2 మేకలు కూడా మరి 2 మేకల్ని ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొని రావాలి. ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఏంటంటే వాటి మీద చీటీలు వేయాలి. చీటీలు వేశాక మరి అరణ్యంలోనికి ఒక దాన్ని విడిచిపెట్టాలి. దేని పేరు మీద అయితే చీటీ వస్తుందో, విడిచిపెట్టాలి అని చీటీ వస్తుందో దాన్ని, ఆ మేకను అరణ్యంలోకి విడిచిపెట్టేయాలి. ఇక మిగిలిన మేకను ఇశ్రాయేలు వారి పాపాలన్నిటికీ గాను బలి అర్పణగా అర్పించాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ 2 మేకలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆనాడే సాదృశ్యంగా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గమనించండి, మరి బలి అయిపోయిన మేక అది కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే. కారణం ఏంటంటే ఆయన చేయని పాపానికి, ఆయన చేయని తప్పుకు, అనగా మనం చేసిన వాటిని ఆయన ఒప్పుకొని ఆయన మన నిమిత్తము బలైపోయాడు. కాబట్టి ఆ బలైపోయిన మేక కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే. అలాగే ఇశ్రాయేలు వారి పాపాలన్నిటినీ కూడా మరి విడిచిపెట్టాలి అని ఏ మేక మీద అయితే చీటీ వచ్చిందో దాని మీద చేతులు ఉంచాలి అహరోను అని చెప్పి మనం 21వ వచనంలో చూస్తున్నాం కదా. చేతులుంచి దాన్ని ఏం చేయాలి? తగిన వ్యక్తికి ఇచ్చి అరణ్యంలోనికి పంపించేయాలి. అంటే ఇక అక్కడ ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. అరణ్యం అంటే మనుషులు ఉండరు. ఎవరు కనిపించని చోటకి దీన్ని పంపించేయాలి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు వారి పాపాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇప్పుడు ఎవరు చూడని, ఎవరు ఉండని అరణ్యంలోకి వెళ్ళిపోయాయి. అక్కడికి వెళ్ళాక దీన్ని క్రూర మృగాలు చంపుతాయో బ్రతకనిస్తాయో అది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు వారి పాపాలన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అరణ్యంలోనికి వెళ్ళిపోయినాయి. అంటే గమనించండి, మన పాపాలు ఆయన వీపు మీద మోసుకున్నాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభువారు యోహానును ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు యోహాను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఇది సంగతి. అందుకనే కల్వరి అనేది, కపాల స్థలం అనబడేది లేదా గొల్గొతా అనబడే స్థలము, ఆ స్థలములో ఆయన సిలువ వేయబడటం అనేది ఏదో ఆకస్మికంగా అప్పటికప్పుడు సంభవించిన పరిణామం కాదు. గమనించండి, ఆ సిలువ వేయబడటానికే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇది తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. దాని నిమిత్తమే ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఏంటంటే ఇశ్రాయేలు పాపాలన్నీ కూడా ఈ మేక మీద పెట్టేసి మేకను పంపించేశారు. దానికోసమే అది ఏర్పాటు చేయబడింది. గమనించండి, ఆ రీతిగా ఈ 2 మేకలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సూచిస్తూ ఉన్నాయి. అందుకని 21వ వచనంలో మనం చదువుతున్నాం కదా, అప్పుడు అహరోను సజీవమైన
ఒక మేక బలి అర్పించబడింది. ఎవరి పాపాల నిమిత్తం? ఇశ్రాయేలు వారి పాపాలన్నిటి నిమిత్తం. ఇప్పుడు బతికున్న మేక ఇంకోటి ఉంది కదా, ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావెలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు, అనగా వారి దోషాలు, వారి అతిక్రమాలు. మళ్ళీ 51వ కీర్తన దగ్గరికి వెళ్దామా? దావీదు ఏమంటాడు? నా దోషాలు, నా అతిక్రమాలు, నా పాపాలు. గమనించండి, నా దోషాలు, నా అతిక్రమాలు, నా పాపాలు. ఏంటి పాపము? దేవుడు చేయమన్నది చేయకుండా ఉండటమే, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. నువ్వు అన్నిటినీ ఏలుబడి చేయి, అన్నిటితో మాట్లాడు, అన్నిటితో సహవాసం చేయి. ఆ చెట్టు జోలికి, ఆ పండు జోలికి నువ్వు వెళ్ళకూడదు. కానీ నువ్వేం చేసావు? వెళ్ళావు. అప్పుడు ఏమైంది? అది పాపము అయ్యింది. అది పాపం. గమనించు. ఇకపోతే దోషాలు. కొన్నిసార్లు తెలియకుండా చేస్తూ ఉంటాం. అంటే జనాలకు తెలియకుండా కాదు, మనకు కూడా తెలియకుండా కొన్ని చేస్తూ ఉంటాం. అది చెయ్యకూడదు అని మనకు తెలియదు కదా. అందుకనే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా పిల్లలకి పెన్సిల్ ఇస్తారు. ఎందుకని? రాసినప్పుడు వాళ్ళు కూడా ఊహించరు, కొన్ని అచ్చు తప్పులు వస్తాయి. కాబట్టి దాన్ని మళ్ళీ ఇరేజర్తో చెరుపుకొని మళ్ళీ తిరిగి రాసుకోవాలి. అంటే వాళ్ళకంత పరిణితి లేదు, అంటే విచక్షణ లేదు. కరెక్ట్ రాస్తున్నామా, తప్పు రాస్తున్నామా అన్న విచక్షణ వాళ్ళకి లేదుగా. అందుకని అవి దోషాలు అన్నమాట. అందుకని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీల పాపములు అన్నీయు, అనగా వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేకతల మీద వాటిని మోపి. అబ్బా, ఎవరు ఒప్పుకోవాలి ఈ పాపాలన్నీ? ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీల పక్షంగా ఒప్పుకోవాలి. గమనించండి, వింతగా ఉందా? ప్రధాన యాజకుడు ఒప్పుకోవాలి. నాకేంటి సంబంధం, వాళ్ళు చేస్తే కాదు, హీ ఈజ్ రెస్పాన్సిబుల్. మా పిల్లలు చేస్తే నాకేంటి సంబంధం అనుకున్నాడు యోబు. వాళ్ళ నిమిత్తం ఆయనే ప్రతిరోజు కూడా బలులు. ఇప్పుడు అర్థమైందా విషయం? పిల్లల నిమిత్తం కూడా ఆయనే బలులు అర్పించేవాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు ఉంటే అన్ని గోత్రాలు, చుట్టూ పాలెం ఉండేది, మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండేది. వీళ్ళందరూ ప్రత్యక్ష గుడారం దగ్గరికి సంవత్సరంలో ఒకరోజు, ఎన్ని పనులున్నా సరే మళ్ళీ అవకాశం రాదు. తెలిసి చేశారో తెలియక చేశారో, కావాలని ఉద్దేశపూర్వకంగానే చేశారు, మొత్తానికి చేసేశారు. కానీ దీన్ని ఒప్పుకోవాలిగా దేవుడి దగ్గరే. అందుకని ఒకరోజు ఎన్ని పనులున్నా సరే వచ్చి ప్రధాన యాజకుడి దగ్గర కనపరుచుకునేవారు. ప్రధాన యాజకుడు తనను తాను శుద్ధి చేసుకొని, అంటే తనను తాను పవిత్రపరుచుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఆ రీతిగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ త్యాగాన్ని మనకు చూపెడతా ఉంది. అంటే దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుడు ఏ కారణం చేత అయితే మనిషితో తన సహవాసాన్ని, సంబంధాన్ని కోల్పోయాడో దాన్ని తిరిగి పునరుద్ధరించటం కోసం, రెస్టోర్ చేయటం కోసం ఆయన తన ప్రియకుమారుడిని పంపించాడు. ఆ ప్రియకుమారుడు తనను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. అందుకని ఆయన అంటూ ఉంటాడు, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఆయన పాపంలో పట్టుబడిన వారిని కూడా ఆయన క్షమించాడు. క్షమించి ఏమంటాడమ్మా, ఇక నువ్వు పాపము చెయ్యొద్దు. అంటే ఎలాగ ఉండాలి? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దానికోసమే కదా ఆయన తనను తాను అప్పగించుకుంది. అందుకనే కల్వరి త్యాగం, సిలువ త్యాగం అనేది
ఆకస్మికంగా జరిగింది కానే కాదు. ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసింది కానే కాదు. ఇది దేవుని చిత్తము, దేవుని అనాది సంకల్పము. అందుకనే ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోక పాపాల కోసం బలిగా అర్పించేశాడు. గమనించండి, బలిగా అర్పించేశాడు. ఇప్పుడు ఆ మేక తల మీద గమనించండి, వాటిని మోపి ఏం చెయ్యాలి? తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపించేయాలి. గమనించండి, అందుకని పాప పరిహారం నిమిత్తము 2 మేకలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటేమో బలి అర్పించటానికి, ఒకటేమో పాపాలు మోపబడి అరణ్యంలోనికి తిరిగి పంపివేయబడటానికి. అందుకనే మనం చూడగలిగితే ఈ 2 మేకలు యేసుక్రీస్తు ప్రభువు వారిని సూచిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అలాగే ఈ 2వ మేక ఏం చేయబడాలి? అరణ్యంలో విడిచిపెట్టబడాలి. అంటే గమనించండి, మరి ప్రజల పాపాలన్నీ కప్పివేయబడాలి అంటే ప్రజల పాపాలన్నీ కూడా ఈ మేక మీద అహరోను అనగా ప్రధాన యాజకుడు ఈ మేక మీద ఒప్పుకోవాలి. ఈ మేక తల మీద చేతులుంచి దాని మీద పాపాలన్నిటిని కూడా మోపాలి. మోపి దాన్ని అరణ్యంలోనికి పంపించేయాలి. అంటే అరణ్యంలో చెప్పాను కదా, అది నిర్జన ప్రదేశం, ఎవరు కూడా ఉండరు, ఎవరు కూడా అక్కడ సంచారం చేయరు. అటువంటి ప్రదేశంలో దీన్ని విడిచిపెట్టేయాలి. ఎందుకనంటే మన పాపాలు తిరిగి మనము మళ్ళీ కొనసాగించటానికి వీలు లేదు కాబట్టి. గమనించండి, తిరిగి మనము కొనసాగించటానికి వీలు లేదు కాబట్టి అందుకనే ఈ 2వ మేకను అరణ్యంలోనికి పంపించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అరణ్యంలోనికి అనగా జనాల నుంచి దూరంగా పంపివేయబడ్డాడు. అవునా కాదా? అందుకని ఆయన యెరూషలేము ప్రాకారము బయట సిలువ వేయబడ్డాడు, యెరూషలేములో కాదు. అందుకనే రాయబడి ఉంటదిగా లేఖనాలలో, ఆయన గవిని వెలుపల శ్రమ పొందాడు. గవిని వెలుపల అంటే ఎవరు లేని ప్రదేశంలో, జనాల దగ్గర కాదు, జనసంచారం జరుగుతున్న చోట కాదు, ఊరి వెలుపల. ఆ రీతిగా ఆయన తృణీకరించబడ్డాడు. త్యాగము జరక్క మునుపే దాదాపుగా 600-700 సంవత్సరాల క్రితమే 53వ అధ్యాయములో ఈ వచనాలన్నీ కూడా రాయించి ఉంచాడు. అవన్నీ కూడా అక్షరార్థంగా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ త్యాగాన్న నిరూపించబడ్డాయి. అవన్నీ రుజువయ్యాయి. గమనించండి, అందుకనే యెరూషలేము మందిరానికి మరి వెళ్తూ ఐథియోపియాకి సంబంధించిన నపుంసకుడు కందాకే రాణి దగ్గర ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్న వ్యక్తి రథం మీద వెళ్తున్నాడు. రథం మీద వెళ్ళటం అంటే ఏంటి అర్థం? సాధారణంగా ఆ రోజుల్లో గాడిదల మీద వాటి మీద ప్రయాణం చేసేవాళ్ళు కదా. గాడిదల మీద ప్రయాణం చేయటం అంటే 2 వీలర్ మీద ప్రయాణం చేయటం అన్నమాట. అది మరి ఇప్పుడు రథం మీద వెళ్ళటం అంటే 4 వీలర్. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? సంపన్నులు, ధనవంతులు. అటువంటి వాడు ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథపు చుట్టను చదువుతున్నాడు. 53వ అధ్యాయమే చదువుతూ ఉన్నాడు. అర్థం కావట్లేదు. ఫిలిప్పు ఎదురు వెళ్ళి అతనికి వాటన్నిటిని కూడా వివరించి యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను ప్రకటించాడు. అప్పుడు అతను నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుకున్నాడు. ఇది రక్షణ కార్యము. హల్లెలూయా. సువార్త ప్రకటించబడకుండా రక్షణ కార్యం జరగదు. తెలుసో తెలియకో ఏదో అనాలోచనగానో మన సొంత సువార్త చెప్తూ ఉంటాం. అందుకనే ఆ 8వ అధ్యాయము అపోస్తుల కార్యముల్లో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్త అని రాయబడి ఉంటుంది. గమనించండి. ఆ రీతిగా
మరి ఈ రెండవ మేక నిర్జన ప్రదేశంలోనికి వెళ్ళిపోవాలి. ఆయన సిలువ వేయబడ్డాడు, భారభరితంగా ఆయన మరి మాటలు కూడా రాని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీళ్ళని నువ్వు క్షమించాలయ్యా, తప్పదు. వీళ్ళేం చేస్తున్నారో తెలియదు, తెలిస్తే బహుశా చేసేవారు కాదేమో. మేబీ అక్కడ ఒక రకమైన మోక ప్రవర్తన వచ్చిందేమో. మోక ప్రవర్తన అంటే తెలుసా? కొంతమందికి చేయాలనిపించదు, కానీ పక్కన వాళ్ళు చూసిన వెంటనే చేయాలనిపిస్తుంది. 2 రోజుల క్రితం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయా? వాళ్ళకి అనిపించదు. ఎల్లో కలర్ బస్సుల్లో లక్షలు కడుతుంటే అమ్మా నాన్నలు సంపాదించి వీళ్ళు ఎల్లో కలర్ బస్సు ఎక్కుతారు. వీళ్ళు ఎక్కి పరీక్షలు అవ్వగానే ఏం చేస్తారు? పేపర్లు చింపేసి కిటికీలోంచి ఒక్కొక్కటి. అందరికి అనిపించదు, ఒకడు చేస్తాడు అలాగా. ఒకడు చేశాక బస్సులో ఉన్న 30-40 మంది అలాగే. దీన్ని ఏమంటారో తెలుసా? మోక ప్రవర్తన అంటారు. ఎవడో ఒకడు అనుంటాడు, ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని. మిగతా వాళ్ళు కూడా ఆయన వేయండి, వేయండి, వేయండి. ఏంటిది ఇది? మోక ప్రవర్తన. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? బహుశా తెలిస్తే చెయ్యరుగా. ఎందు నిమిత్తం ఆయన సిలువకు అప్పగించబడ్డారో తెలిస్తే చెయ్యరుగా. అందుకని ఆయన వారి గురించి క్షమాపణ అడిగాడు. అందుకని ఆయన ఊరి వెలుపలకి ఈ మేకలాగా అరణ్యంలోనికి, నిర్జన ప్రదేశంలోనికి తీసుకువెళ్ళబడ్డాడు. మరి పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన ఏమంటున్నాడు? మనం చదువుకున్నాం కదా 22వ కీర్తనలో, దేవా నన్ను ఎందుకు నువ్వు విడిచిపెట్టేశావు? 22వ కీర్తన మొదటి చరణం ఏం చదువుకున్నాం మనం? నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. అదే అంటున్నాడు మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎందుకనంటే ఆ నిర్జన ప్రదేశంలో ఎవరైనా దాహం అడిగితే ఇవ్వటానికి ఉంటారా? ఆకలి అయితే అన్నం పెడతాకు ఉంటారా? కనీసం మాట సాయం చేయటానికి, మాట్లాడటానికి ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. అందుకని ఈయన యెరూషలేము వెలుపట అంటే ప్రాకారము బయట ఈయన సిలువ వేయబడ్డాడు. గమనించండి, ప్రాకారము బయట సిలువ వేయబడ్డాడు. గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. అందుకని మరి సర్వమానవాళికి సంక్రమిస్తున్న పాపం ఏమన్నాం? దీన్ని ఆదాము దోషము అన్నాం. ఏమన్నాం దీన్ని? ఆదాము దోషం. ఆదాము పాపం కాదు ఇది. ఆదాము హవ్వదే. మీకు క్లారిటీ వచ్చేసింది. హవ్వదే పాపం. ఎందుకని? ఇతను కాస్త సంశయించాడు కదా. ఎందుకనంటే యాడమ్ ఈజ్ ఇన్ మేడం తేజ. మేడం చెప్పింది తప్పదు ఇంక ఇప్పుడు, అంతే కదా. అందుకని ఇంత దోషం అయ్యింది, ఆమెది పాపం అయ్యింది. ఇప్పుడు ఆదాము దోషం అలాగ వంశాల తరబడి అలా సంక్రమిస్తూ వస్తుంది. ఆస్తులు ఇవ్వలేదేమో కానీ ఆ రోజుల్లో వాళ్ళు పాపాన్ని అయితే ఇచ్చారు. మూటగట్టి ఒక్కొక్క జనరేషన్కి అలా ఇస్తా వచ్చారు. దాన్ని ఇప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన వీపు మీద మోసుకొని గవిని వెలుపలకి వెళ్ళి ఆయన శ్రమ పొందాడు. గమనించండి. అందుకనే ఈ 2వ మేక చూడగలిగితే మత్తయి సువార్త 27వ వచనంలో 27వ అధ్యాయము 33వ వచనంలో వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొత అనబడిన చోటికి వచ్చారు. గమనించండి. అక్కడ మరి గమనించగలిగితే ఆ కొండ ఏ ఆకారంలో ఉంటుందంటే మనిషి కపాలము ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలో ఉంటుందంట ఆ కొండ. అందుకనే దానికి కపాల మనబడిన స్థలము అని పేరు పెట్టారు. దానికే గొల్గొత, అదే కల్వరి. ఎక్కడుంది ఇదంటే ప్రపంచం అంతటికి కూడా నడిబొడ్డునుంది. దీన్నే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? హీ ఈజ్ ఫర్ ఆల్.
యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు. గమనించండి. అందుకని ఆయన ప్రపంచ నడిబొడ్డున అందరికీ రక్షణను ఇవ్వటానికి, ప్రపంచ మానవాళికి రక్షణను ఇవ్వటానికి ఆయన శ్రమ పొందాడు. అందుకే దేవునికి నరునికి మధ్య ఉన్న విరోధము తొలగి ఈ రక్షణ కార్యం వలన దేవునికి మనిషికి సమాధానము ఏర్పడింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా గమనించగలిగితే ఈ రెండవ మేక ఎలాగైతే విడిచిపెట్టబడిందో, ఆదాము కూడా దేవుని చేతిలో నుంచి విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడ్డాడు అంటాం కంటే నేనంటాను జారిపోయాడు అంటాను నేను. దేవుని చేతిలో నుంచి జారిపోయాడు, వచ్చేసాడు. ఎందుకని? దేవుని ప్రణాళికకు భిన్నంగా చేశాడు కాబట్టి దేవుని ప్రణాళికలో నుంచి బయటికి వచ్చేసాడు. గమనించండి, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. తెలీదా దేవునికి? ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు? ఏం చెప్తాడో? యథార్థంగా చెప్తాడా? డొంక తిరుగుగా చెప్తాడా? దీన్ని బట్టి అతని హృదయ పరిస్థితి ఏంటి? అతనిలో నిజంగా ఒప్పుకోలు ఉందా? పశ్చాత్తాపం ఉందా? చేసిన దానికి ఏమైనా బాధపడుతున్నాడు అసలు? కదా. నువ్వెక్కడున్నావు ఆదాము? కొన్నిసార్లు మనిషిని ప్రశ్నిస్తే మనిషికి కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందో తెలుసా? బాలకృష్ణకు వచ్చినంత కోపం వస్తుంది. కానీ దేవుడు ప్రశ్నిస్తాడు, దేవుడు అడుగుతాడు. గెహజీని ఎలీషా అడిగాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావంటే, నీ దాసుడినైన నేను ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళాడు, అడుక్కొచ్చుకున్నాడు, గుడారంలో దాచిపెట్టేశాడు, అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఎలీషా ఏమంటున్నాడు? నీతో పాటు నా ఆత్మ వచ్చింది తెలుసా? నిన్ను వెంబడించింది తెలుసా? నువ్వు రథం వెంట పరిగెడతావు నాకు తెలుసు, నువ్వు తీసుకొని వచ్చి దాచుకోవటం నాకు తెలుసు, కాబట్టి ఇవన్నీ పోగేసుకోవటానికి సమయమా గెహజీ అన్నాడు. గెహజీ ఏమంటున్నాడు? అయ్యా, పోగేసుకోకపోతే పిల్లలు ఏమనుకుంటారనయ్యా, అయ్యా ఇవన్నీ కూడబెట్టకపోతే చుట్టుపక్కల ఏమనుకుంటారనయ్యా అంటున్నాడు. కానీ బహుశా ఎలీషా తర్వాత గెహజీ ఏమయ్యేవాడు? ఏమవుతాడు? ప్రవక్త అయ్యేవాడు. ఎలీషా స్థానంలో, ఏలియా స్థానంలో ఎలాగా ఎలీషా అయ్యాడో, ఎలీషా స్థానంలో గెహజీ అయ్యేవాడేమో. కానీ ఏం చేశాడు గెహజీ? అందుకని యథార్థతను కనుక్కోవటానికి దేవుడు అడుగుతాడు. ఇక్కడ ఆదామును కూడా అడుగుతున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. గమనించండి, అంటే దేవుని చేతి నుండి ఆదాము బయటకు వచ్చేసాడు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే దేవుని చేతుల్లో నుంచి, క్షమించండి, దేవుని చేతుల్లో నుంచి మనిషి రావటం ఒకటైతే, మనిషి చేతిలో నుంచి దేవుని సన్నిధి కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వీరు ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసారో, ఇక దేవుని సన్నిధి వీరి నుంచి వెళ్ళిపోయింది. గమనించగలిగితే అదే అధ్యాయములు 23వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనము. యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేశను. గమనించండి, పంపించేశాడు. అంటే ఇప్పుడు మనుషుల చేతిలో లేదా మానవాళి చేతుల్లో దేవుని సన్నిధి లేదు, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత లేదు. దాన్ని పునరుద్ధరించటానికి, దేవుని సన్నిధిలోనికి, దేవుని ప్రణాళికలోనికి మనిషిని రప్పించటానికి దేవుడు చేయని ప్రయత్నం లేదు. గమనించండి, చేయని ప్రయత్నం లేదు. అందుకని ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టు, దాని దగ్గరికి అందరినీ పిలువు, నేను అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాను అని ఆయన ఎందుకు చెప్పాడు? ఎవరు కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అదే తండ్రి మనస్సు. ఎవరు నశించిపోవటం
ఆయనకు ఇష్టం లేదు. లేదు కాబట్టే ఇశ్రాయేలీయులకి సంవత్సరంలో ఒకరోజు ఈ అవకాశం ఇచ్చాడు. ఆయన శిక్షించాలనుకుంటే శిక్షించగలడు. శిక్షించటానికి సమర్థుడు ఆయన. ఆయనకు అన్ని యోగ్యతలు ఉన్నాయి శిక్షించటానికి. వీరు కూడా శిక్షించబడటానికి సరిపోతారు. కానీ ఆయన ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడు? ఒకరోజు ఒప్పుకుంటారు, తిరిగి సమాధాన పడతారు, తిరిగి దేవునితో సంధి చేసుకుంటారు, ఆయన చిత్తాన్ని చేసేవారిగా మరొక్కసారి కొనసాగుతారు అని దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. అందుకనే సువార్త వినిపించబడుతున్నప్పుడల్లా రెండు మాత్రం శాశ్వతం కదా. ఏంటి శాశ్వతం? ఒకటి పరలోకం, ఒకటి నరకం కూడా శాశ్వతమే. నరకం శాశ్వతమే. నరకం కూడా ఎప్పుడు ఉంటుంది. ఎవరి కోసం ఉంటుంది? అది అవిధేయుల కోసం, అక్రమార్కుల కోసం, పాపుల కోసం, దొంగల కోసం అది రెడీగా ఉంటుంది. అది ఇక్కడ మనం ఏ రీతిగా ఒప్పుకొని దేవునితో సమాధాన పడ్డాము, దాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్ళటమే. కానీ నరకం కూడా పర్మనెంటే. అది పర్మనెంట్ కాదు అనుకునేరు. ఇప్పుడు ఈ నరకం గురించి చెప్పినప్పుడల్లా, రాకడ గురించి చెప్పినప్పుడల్లా వీళ్ళంతే అలాగే భయపెడతారు అనుకుంటున్నారు బయట. మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, రాలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా అవకాశం ఇస్తా ఉన్నాడు. బయట హేళనగా చూస్తూ ఉంటారు చెప్తున్నప్పుడల్లా, ఈ నరకం గురించి పరలోకం గురించి చెప్తున్నప్పుడల్లా వీళ్ళంతే అనుకుంటారు. విశ్వాసులని చెప్పబడే వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు, అవగాహన లేక. వచ్చేనా పెట్టేనా, ఈలోపు మనం చేయాల్సింది మనం చేద్దాం, మన ఇష్టానుసారంగా మనం ఉండొచ్చు, ఇవన్నీ ఏంటి అలాగ అందరూ చేస్తున్నారా, ఇన్ని ఆలోచనలతో ఉంటున్నాడు మనిషి ఈ రోజున. గమనించండి. అందుకని దేవుడు అవకాశాలను ఇస్తానే ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలీయులకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అందుకని మరి పాప పరిహారం నిమిత్తం కూడా గమనించండి, ఎలాగైతే ఆదాము విడిచిపెట్టబడ్డాడో దేవుని సన్నిధిలో నుంచి, దేవుని చేతుల్లో నుంచి, ఇక్కడ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మొదటి ఆదామైతే ఈయన కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన కూడా దేవుని చేతుల్లో నుంచి విడిచిపెట్టబడ్డాడు. అందుకని ఏమంటున్నాడు? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావు కదా. ఒకవేళ ఆ మేకకే గనక, ఒక రెండో మేక ఉంది కదా, ఆ మేకకే గనక నోరుంటే నన్ను ఎందుకు పంపించేస్తున్నారు, నా మీద ఎందుకు చేతులు ఉంచుతున్నారు అని అడుగుద్ది. అది కూడా మరి యేసు ప్రభు వారు ఏమని అడుగుతున్నారు? నన్ను ఎందుకు విడిచిపెట్టేసావయ్యా అడుగుతున్నాడు. గమనించండి. ఆయన ఎందుకు విడిచిపెట్టబడ్డాడంటే మన పాప పరిహారార్థ నిమిత్తం. ఆ రకంగా విడిచిపెట్టబడకపోతే ఇశ్రాయేలు వారి పాపాలకు ఆ మేక ద్వారా విడుదల లేదు. ఈయన కూడా ఇలా గవిని వెలుపట శ్రమ పొందకపోతే, కల్వరిలో సిలువ వేయబడకపోతే సర్వమానవాళికి కూడా విడుదల లేదు, పాపం నుంచి విముక్తి లేదు. అందుకనే ఆయన విమోచన క్రయధనంగా మారిపోయాడు. గమనించండి. అందుకనే వాళ్ళకి, ఇశ్రాయేలీలకి చాలా రకాలైన బలులు ఉంటాయి. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, దహన బలులు, ఇటువంటి బలులు చాలా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళని వాళ్ళు దేవునితో సమాధానపరుచుకోవటం కోసం, దేవునితో సంధి చేసుకోవటం కోసం ఇటువంటి బలులు వాళ్ళకు ఉంటాయి. అంటే గమనించండి, వాస్తవానికి పాపం చేసింది మనిషి కదా, కానీ వీరికి బదులుగా ఆ మోగ జంతువు బలైపోతూ ఉంటుంటే చూసి వీళ్ళలో కనువిప్పు కలగాలి, మరెప్పుడు కూడా ఇటువంటి పాపము చేయకూడదు అని. కానీ ఆ ఎరుక మనిషికి లేదు. ఆ ఎరుక మనిషికి లేదు. అందుకనే మరలా మరలా చేసిన తప్పిదమే, మరలా మరలా చేసిన పాపమే, మరలా మరలా అదే బలహీనత. రక్షించబడ్డామని చెప్తూ, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంచుకుంటూ మరలా మరలా అదే పని. గమనించండి. అంటే వాస్తవానికి ఆయన ఒక్కసారే కల్వరిలో సిలువ వేయబడ్డాడు, కానీ నువ్వు నేను ఏం చేస్తున్నామో తెలుసా? ప్రతి క్షణం ఆయన్ని సిలువేస్తున్నాం. గమనించాలి. ప్రతి క్షణం ఆయన్ని మనం సిలువేస్తున్నాం.
ఇంకా ఎన్నిసార్లు ఆయన మన కోసం మరణించాలి? గమనించండి, ఆయన ఒక్కసారే ఈ లోక పాపం అంతటి కోసం ఆయన మరణించాడు కదా. అందుకని ఏమైపోయాడంటే ఆయన మన కోసం బలైపోయాడు. ఏమైపోయాడు? బలైపోయాడు. బలి పశువు అయిపోయాడు ఆయన, ఒక మాటలో చెప్పాలంటే. అందుకనే 2 మేకల్లో ఒక మేక ఏమైంది? బలైపోయిందిగా. 8వ వచనాన్ని చదువుతారా ఒకసారి? అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను వచ్చి ఏం చేయాలి? పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అర్థమైంది కదా ఇప్పుడు ఎవరు బలి అయిపోయారు? ఇశ్రాయేలీయుల కోసమేమో ఇక్కడ ఈ మోగ జంతువు బలి అయిపోతుంది. సర్వమానవాళి పాపం కోసమేమో నిరపరాధి అయిన యేసుక్రీస్తు ప్రభువారు, ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సర్వమానవాళి పాపం కోసం ఆయన బలి అయిపోయాడు. గమనించండి, ఎవరు నశించిపోవటం తండ్రికి ఇష్టం లేదు. ఇష్టం లేదు, అది తండ్రి మనస్సు, ఇష్టం లేదు అంతే. అందుకనే లోకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. వచ్చినప్పుడు తండ్రి చేర్చుకోను అన్నాడా? దూరాన్ని ఉండగానే చూశాడంట. మేబీ అప్పుడున్న పికప్, అప్పుడున్న గెటప్ ఇప్పుడు లేదు. బట్టలు చిరిగిపోయినాయి, మనిషి చింపిరిగా ఉన్నాడు, అంత తలంత పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, పిచ్చోళ్ళలా కనపడుతున్నాడు. అయినా సరే తండ్రి గుర్తుపట్టాడు, దూరం నుంచే గుర్తుపట్టాడు. గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, బంగారపు ఉంగరం ఇచ్చాడు, ప్రశస్త వస్త్రాలు తొడగమన్నాడు, కాళ్ళకి చెప్పులు కూడా తొడగమన్నాడు. గమనించండి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నాడు కదా పరాన్న జీవి ఒకడు, ఆడికి ఎలాగ ఉంటుంది? పారాసైట్, బయాలజీ పారాసైట్ ఎలా ఉంటుంది ఆడికి? వస్తుందిగా మరి, కడుపు రగిలిపోదు. ఏమనుకుంటాడు వీడు? నేను ఎక్కడే ఉన్నాను, కనీసం నాకు మీల్ మేకర్ కూడా పెట్టలేదు, వీడెవడో పారిపోయి అన్ని ఆస్తి అంతా నాశనం చేస్తుంటే ఆడి కోసం లేత మేక ఒకటి కోసి మటన్ బిర్యానీ చేస్తున్నాడు, ఏంటిది అనుకుంటాడా లేదా? అనుకున్నాడు ఆడు. కానీ తండ్రి మనసులో మార్పు ఉందా? అస్సలు లేదు. అరే నాశనం చేశాడు ఆస్తిని, అరే వెళ్ళిపోయాడు, ఆ బాధ కించిత్తు కూడా లేదు. ఏమంటున్నాడు? తప్పిపోయి తిరిగి వచ్చాడు అన్న ఆనందం ఉంది. గమనించ, అటువంటి సంతోషాన్ని పొందుకుంటున్నాడు తండ్రి. అందుకనే ఎవరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అందుకనే ఏ సేవకుడు ఎంత ప్రయాసపడినా దీనికోసమే, ఎంత ప్రయాసపడినా ఈ ఆత్మల్ని రక్షించటం కోసమే కదా. రేపొద్దున ఆయన అడిగేది ఎన్ని ఆత్మలు సంపాదించావని అడుగుతాడు. ఎన్ని సీడీలు చేసావు, ఎన్ని పాటలు పాడావు, ఎన్ని మందిరాలు కట్టావు అని అడగడు. ఖచ్చితంగా అడగడు. ఆయన అడిగేది ఒకటే, ఎన్ని ఆత్మలు సంపాదించావు. సేవకులనేనా? మిమ్మల్ని వాడు అడుగుతాడు, ఆత్మలే లెక్క చెప్పాలి మీరు. అంతేగాని అయ్యగారికి అంత ఇచ్చావు, క్రిస్మస్కి అంత ఇచ్చావు, ఈస్టర్కి అంత ఇచ్చావు అడగడు ఆయన. అస్సలు అడగడు. ఆయన అడిగేదన్నీ ఆత్మలే అడుగుతాడు. ఎన్ని ఆత్మలు నువ్వు ప్రభు వద్దకు నడిపించావు అని అడుగుతాడు. ఆయన మనస్సు అది. ఎందుకనంటే ఎవరు నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. అందుకని ఒక మేకను ఏం చేయాలి? ఒక మేకను బలి చేయాలి, ఇంకొక మేకను విడిచిపెట్టేయాలి. 2 మేకలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఈ లోక పాపాలన్నీ కూడా మోపబడ్డాయి. గమనించండి 21వ వచనం,
అదే రీతిగా 22వ వచనంలో కూడా మనం చూడగలిగితే ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును, అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. గమనించండి, ఆయన మన పాపాలన్నిటినీ కూడా మోసాడు. అందుకని చెప్పాను కదా, 53వ అధ్యాయములో యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే 600-700 సంవత్సరాల క్రితమే ఆయన గురించిన కొన్ని ప్రవచనాలు 53వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. 53:4 ఒకసారి చదువుదామా? 53:4. యెషయా 53:4. మీరు చదువుతారని ఆగాను, నేను నోట్స్ రాసుకొచ్చా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. 22వ వచనంలో ఏముంది ఇక్కడ? మళ్ళీ లేవియాకాండం 16:22లో వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. గమనించండి, ఆయన నిశ్చయముగా మన రోగాలను భరించాడు. ఇక్కడ మేక చేస్తున్న పని ఏంటి? ఇశ్రాయేలు వారి దోషాలన్నిటినీ భరించింది. యేసుక్రీస్తు ప్రభు వారే ఈ మేక. ఆయనే మన పాపాలన్నిటిని కూడా భరించాడు, మన రోగాలన్నిటిని కూడా ఆయన భరించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. 5వ వచనం, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎంతకంటే స్పష్టంగా బహుశా ఏ భక్తుడు చెప్పుండడు. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. గమనించండి, శారీరకంగా ఆయన గాయపరచబడ్డాడు. 39 కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టారు. గమనించండి, తలకు ముళ్ళ కిరీటాన్ని గుచ్చారు, పెట్టడం కాదు, గుచ్చారు. అంతగా శారీరకంగా ఆయన హింసను అనుభవించాడు. మానసికంగా ఎంతో వేదనను ఆయన అనుభవించాడు. ఎంత వేదన అనుకున్నారు? మానసికంగా ఎలాగా? మోకర్రి అన్నమాట, ఎగతాళి. ముఖానికి గుడ్డగట్టేసి, ఇప్పుడు నిన్ను కొట్టింది ఎవరో చెప్పు కదా, మోకరి, ఎగతాళి. నేను సైకాలజీలు చేశానండి అంటే, నా గురించి చెప్పవా అంటారు. ఏంటో చెప్పేది? ఇప్పుడు వీళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు ఆయన్ని. మొహానికి గుడ్డ చుట్టేసి కొట్టి, ఎవరు కొట్టారో చెప్పుకో. మానసికంగా ఆయన చాలా హింసించబడ్డాడు. శారీరకంగా హింసించబడటం ఒక ఎత్తు, మానసికంగా ఆయన హింసించబడ్డాడు. అందుకనే ఈ ఎడబాటును తట్టుకోలేక, అయ్యా ఈ శ్రమల పాత్ర నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించు, ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయి. కానీ అక్కడ కూడా తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించారు. గమనించండి, ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే అది కదా. ఇంకా అక్కడి నుంచి తన బాధ్యతను ఆయన తప్పించుకోలే. కావాలంటే రాజుగా ఉండొచ్చు. ఈ విస్తారమైన జనసమూహాన్ని చూసేసరికి ఆయన కూడా ఇక్కడే ఉంటాను, ఇదే బాగుంది అని ఆయన అనుకోవచ్చు. ఆయన అనుకోలే. మానసికంగా ఆయన ఆ రకంగా హింసించబడ్డాడు. ఇకపోతే ఆయన మరి అవమానించబడ్డాడు. ఎలాగంటారా? ఆయన దైవత్వాన్ని కూడా ప్రశ్నించారు అక్కడున్న యూదులు, మత పెద్దలు, ఆ రోమా సైనికులు. ఆయన దైవత్వాన్నే ప్రశ్నించారు. నువ్వు నిజంగా రాజు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. అసలు నువ్వు సిలువ దిగిరా ముందు. ఇన్నిటిని ఆయన ఏం చేశాడు? భరించాడు. ఇన్నిటిని ఆయన భరించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అందుకనే లోక పాపాన్ని
తండ్రి అయిన దేవుడు ఎవరి మీద మోపాడు? ఇప్పుడు లోకమంతటి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ఆయన మోపాడు. అందుకనే యోహాను యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందొచ్చాడు. అనేకులకు కూడా ఆయన బాప్తిస్మము ఇస్తానే ఉన్నాడు అప్పటికే. బాప్తిస్మం ఇచ్చు యోహాను అని అతనికి పేరు. ఎందుకంటే ఆయన బాప్తిసాలు ఇచ్చేవాడు. కొంతమంది అయ్యగారులకి పెళ్లి చేసే అయ్యగారు అని పేరు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళే చేస్తారు. అలాగే ఈ యోహాను పేరేంటి? బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నమాట. గేదెల అయ్యగారు ఉంటాడు మా ఊర్లో. ఆయన గేదెలు ఉంటాయి, అందుకని ఆయన గేదెల అయ్యగారు. అలాగే ఈ యోహాను ఈయన బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించిన కాలం 33.5 సంవత్సరాలు అయినప్పటికీ తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. 30వ సంవత్సరాన్ని ఆయన పరిచర్యను ప్రారంభించాడు. 30 సంవత్సరాల యోసేపు కూడా 30వ సంవత్సరానికి ఐగుప్తుల ఫరో ఎదుటికెళ్ళి నిలబడ్డాడు, రాజు అయిపోయాడు. క్షమించండి, ప్రధానమంత్రి అయిపోయాడు. మనోళ్ళు 30 సంవత్సరాలకు సెటిల్ అవుతున్నారా? ఇంకా పరాన్న జీవులుగానే ఉండిపోతున్నారు. అమ్మా నాన్నలు అయిపోయి చూస్తా వాళ్ళు ఏం పెడతారు, వీళ్ళేమి ఇస్తారు, వీళ్ళేమో రికమెండేషన్ చేస్తారేమో నాకు ఉద్యోగానికి. నాకెవరూ ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇంకంతే, జీవితాంతం పోలవరమే, చేసేది ఏం లేదు. ఇంకా గమనించాను. కానీ 30వ సంవత్సరానికి పరిచర్య మొదలుపెట్టిన ఆయన ఎప్పుడు ముగించాడు దాన్ని? 3.5 సంవత్సరాల్లో ముగించేశాడు. అయిపోయింది ఇంకా కదా. గవాస్కరు రోజంతా టెస్ట్ ఆడి 36 రన్లు కొట్టినా ఒకటే, రోహిత్ శర్మ 5 నిమిషాలుండి 50 రన్లు కొట్టినా ఒకటే కదా. కొంతమంది 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికి ఎన్ని ఆత్మలు సంపాదించకుండా ఉన్నా ఒకటే. ఈయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి లోకరక్షణ కోసం బలి అయినా ఒకటే. గమనించాలి. అందుకని ఎంతకాలం ఉన్నాం అన్నది ముఖ్యం కాదు. ఎంతో కాలం ఉన్నందువల్ల వీళ్ళకేమనిపిస్తుంది అంటే, మేము ఎంతకాలం ఉన్నాం కాబట్టి అందరు మాకు దండం పెట్టాలనిపిస్తుంది. అంతమించి ఏమనిపిస్తుంది వీళ్ళకి? అమ్మా భగవాన్ అయ్యా భగవాన్ అయిపోతారు ఇప్పుడు, అంతే. అందుకనే 3.5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటి? తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడంతే. దానికోసం వచ్చాడు. ఇంకా చెప్పాను కదా, దానికోసం ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఈ మేక దేనికోసం ఏర్పాటు చేయబడింది? ఒకటేమో బలి అవ్వటానికి ఏర్పాటు చేయబడింది, ఇంకొక మేక పాపాలను మోసుకొని అరణ్యంలోనికి వెళ్ళటానికి ఏర్పాటు చేయబడింది. అందుకని యోహాను అన్న మాట మనం చదువుకున్నాం. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. అందుకని 8వ వచనంలో గమనించండి. అప్పుడు అహరోను చేయాల్సిన పని ఏంటంట? యెహోవా పేరట. అయితే ఇప్పుడు ఎవరు దవ్వుద్ది ఆ మేక? అర్థమైందా? ఇప్పుడు యెహోవా దవ్వుతుంది అంటే ఆయన మేకది. ఆయన మేకను ఆయన ఏమైనా చేసే అధికారం ఆయనకుంది. 10 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కున్నాను, రాస్తే రాసుకుంటా, రాయకపోతే పడేస్తా, నాకు అధికారం ఉంది. ఏంటి 10 రూపాయలు పెట్టుకున్నావు పడేస్తున్నావు ఏంటని అడుగుద్దా? మేక కూడా అడగదు, యేసయ్య కూడా అడగలేదు. అర్థమైందా మీకు? యేసయ్య కూడా అడగల, ఏంటి నన్ను శిక్షిస్తున్నావు, నేను నీకోసం నేను అద్భుతాలు చేశాను, నేను ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టాను, అడగలేదు. ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు. అందుకనే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. పేతురు కూడా అంటాడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఏంటా మ్రాను? సిలువ. హల్లెలూయా. ఆ సిలువ మీద మన పాపాలను ఆయన మోసాడు. ఎందుకని? మన పాపాలను ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకనే మనిషికి బదులుగా శిక్షను ఇప్పుడు భరించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము
45వ వచనంలో చూడగలిగితే మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా ఏం ఏర్పడింది? చీకటి అంటే నరకం, అరణ్యం ఏర్పడింది. అలాగెలా జరుగుద్ది? జరిగింది. కారణం ఏంటంటే లోకమంతటా ఆ పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. గమనించండి. అందుకని రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉంటాం కదా, ఆయన ప్రేమ ఎలాగ బయటపడిందంటే, మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, మనం ఇంకా అతిక్రమంలో ఉండగానే, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడు. అలాగా ఆయన ప్రేమ వెల్లడైనట్లు మనకి అక్కడ రాయబడి ఉంది. అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రకంగా విడిచిపెట్టడం ద్వారా, అంటే యెరూషలేము ప్రాకారము బయట శిక్షను పొందటం, ఊరి వెలుపలకు విడిచిపెట్టబడటం ద్వారా దేవుని చేతిలో నుండి మరి మానవుడు ఏదైతే కోల్పోయాడో, ఏం కోల్పోయాడు? దేవుని చేతిలో ఉన్న దేవుని సన్నిధిని. ఏదేందులోంచి బయటకు వచ్చేసాడంటే దేవుని సన్నిధిలో నుంచి మనిషి బయటకు వచ్చేసాడు. ఏదేందులో నుంచి తోలివేయబడ్డాడంటే, అంటే దేవుని సముఖంలో నుంచి, దేవుని సహవాసంలో నుంచి ఆదాము తోలివేయబడ్డాడు. అంటే మనిషి బయటకు వచ్చేసాడు. దాన్ని దేవుడు తిరిగి మనిషికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోహాను సువార్తలో మనం చదువుతాం కదా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. అది ఉందా ఏదేందులో? ఈరోజు నీ లోకంలో అది ఉందా? ఉండదు కదా. అందుకనే దేవుడు అది ఇచ్చెళ్ళాడు మనకి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మనకుగా ఉన్న అడ్డు తొలగిపోయింది. ఏంటి అడ్డు? పాపము. ఆ పాపము తొలగిపోయింది. అందుకనే ఈ 3 గంటలు చీకటిలో ఉన్నప్పుడు ఆ దేవాలయపు తెర మధ్యకు, అంటే ఇంకా అహరోను లాంటి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒకసారి వెళ్ళి బలి అర్పించి తిరిగి రావాల్సిన అవసరం లేదు. అంతకు మునుపు పుట్టిన వారు, తర్వాత పుట్టబోయేవారు అందరి కోసం కూడా ఒక్కసారే ఆయన శిలువ మీద మరణించాడు. మరణించి మన పాపాలకు విడుదలను ఆయన కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చిరిగెను. గమనించండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారిని మరి విడిచిపెట్టడం ద్వారా మనం ఏం కోల్పోతాము అంటే, మన సమాధానాన్ని మనము కోల్పోతాం. అందుకనే గమనించండి, ఆయనలో తిరిగి మనము ఐక్యం అవ్వాలని దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించారు. ఇకపోతే ఈ 2వ మేకలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 2వ మేక వెళ్ళిందిగా, ఇంకెప్పుడు కూడా అది కనపడదు. కానీ 2వ మేక యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉందని చెప్పాను కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచాడు. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన శక్తిని మనకి ఇవ్వటానికే ఆయన లేచాడు. దాన్ని రుజువు చేయటానికి ఆయన లేచాడు. అందుకనే లాజరు చనిపోయిన సందర్భంలో ఆయన ఏం మాట్లాడారు? పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. ఈ మేక కనపడకుండా వెళ్ళిపోయింది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉండి మన నిమిత్తం తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని తనతో పాటు ఉండటానికి, తీసుకువెళ్ళటానికి మరలా ఆయన 2వ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. కానీ మన పాపాలని మాత్రం ఏం చేశాడు? ఆయన దూరంగా విసిరేశాడు. పేతురు అంటాడు, ఎక్కడో అగాధంలో, సముద్ర గర్భంలో విసిరేశాడంట. అక్కడికి మళ్ళీ వస్తాయా? దావీదు ఏమంటాడు? పడమటికి తూర్పు ఎంత, 103వ కీర్తన 12వ చరణంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. గమనించండి.
ఆయన దూరపరచి ఉన్నాడు. మన అతిక్రమాలను ఏం చేశాడు? ఆయన దూరపరిచాడు. మన అతిక్రమాలను ఆయన మోసాడు, మన పాపాలని మోసాడు, వాటన్నిటిని కూడా మనకు దూరం చేశాడు. ఎంత దూరం చేశాడు? పడమటికి తూర్పు ఎంత దూరము. ఎవరైనా ప్రయాణం చేయగలరా పడమటి నుంచి తూర్పుకి? ఔత్సాహికులు ఎవరైనా ప్రయాసపడినా అవదది. అంత దూరం, అంత దూరంగా మన పాపాలను వేరు చేశాడు. మనకి మన పాపాలకి అంత దూరం పెట్టేశాడు ఆయన. మీకా ప్రవక్త కూడా అంటున్నాడు 7వ అధ్యాయము 19వ వచనంలో, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అంటున్నాడు. గమనించండి, ఆయన ఏం చేశాడు? మన పాపాలన్నిటిని కూడా సముద్రపు అగాధంలో పడేశాడు. ఇంకెప్పుడు కూడా అవి మనకు కనపడకుండా, ఇక ఆ ప్రస్తావన ఎప్పుడు కూడా మనకు రాకుండా. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు పౌలు భక్తుడు 9వ అధ్యాయం 28వ వచనంలో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఏంటిది? రెండవ రాకడ. రెండవసారి ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆ మేక కనబడకుండా వెళ్ళిపోయింది, కానీ ఈయన రెండవసారి తన కోసం కనిపెట్టేవారు ఉన్నారు కదా. యేసయ్య వస్తాడు, మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు. ఇలా ఎదురు చూసే వారి కొరకు, ఇలా ఎదురు చూస్తున్న వధువు సంఘం కొరకు ఆయన వరుడుగా రాబోతా ఉన్నాడు. ఏ 5గురు అయితే సిద్ధపడి ఉంటారో వారిని ఆయనతో పాటు విందుకి తీసుకువెళ్తాడు. సిద్ధపడని వారిని ఆయన ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. తీసుకువెళ్ళింది పర్మనెంటే, విడిచిపెట్టబడింది పర్మనెంటే. ఎక్కడికి తీసుకెళ్ళాడు ఆయన? పరలోకానికి. విడిచిపెట్టేసిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. గమనించండి. అందుకని ఆయన శిలువ త్యాగాన్ని మనము తలపోసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఒప్పుకోలుగలిగి ఆయన సన్నిధిలో యథార్థంగా మన పాపాలను ఒప్పుకుంటామో, దాన్ని బట్టి ఆయన మన యథార్థతను బట్టి ఆయన మన పాపాలను క్షమించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నైనా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మీరు ఈ లోక పాపాన్ని మోసుకొని పోయి అనేకులకు మారుగా మీరు బలి అయిపోయి మా పాపాల నుంచి మాకు విడుదలను అనుగ్రహించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు. అటు రక్షణలో మేము కొనసాగటానికి, మీ సన్నిధిలో కొనసాగటానికి, మీ సహవాసములో మేము కొనసాగటానికి కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు మా వినికిడిలో దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైన కానుకలు సమర్పిద్దాం. సమర్పణ చేయుము ప్రభువునకు, నీవే